హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగదీశ్వర్ అండ్ వెల్కమ్ టు జగదీశ్వర్ తెలుగు టెక్. మనం ఈరోజు 2019 యొక్క పాలిసెట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. మీరు ముందుగా క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు రాయాల్సింది ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి మీకు 2 hours టైం ఇస్తారు. మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, అంటే 120 మార్క్స్. మీకు ఇందులో మొత్తం 3 సబ్జెక్ట్స్ ఇస్తారు. ఏమంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈరోజు మనకు 2019లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. Subscribe to my channel and also press this ఫస్ట్ bell ఇచ్చారు icon. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండు వాల్యూస్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మీరు టిక్ చేయాలి ఏది కరెక్ట్ వస్తుందో. నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ ఎల్సిఎంని ఈ 3 వాల్యూస్ ఒక ఎల్సిఎం కనుక్కుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. అది మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 cube into 3 cube into 5 square and 2 square into 3 into 5 cube ఈజ్. మళ్ళీ ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుంటే మళ్ళీ మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటో మళ్ళీ ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఇంటూ రూట్ ఈ బేస్ ఈ. దీని యొక్క వాల్యూ కనుక్కుంటే మీకు అంటే ఇది దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దీన్ని కనుక్కుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. అది మీరు ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ వై ఇంటూ లాగ్ వై బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇది కూడా ఫార్ములానే. మీకు ఫార్ములాస్లో మొత్తం సేమ్ ఒక మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్లో ఈ ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ తెలిసి ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4, 5, 6 దెన్ ఇలా ఇచ్చాడు కదా, దీన్ని కనుక్కోమంటున్నాడు. అంటే ఇందులో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, 4, 5, 6 ఉన్నాయి. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సేమ్ ఏమేమి ఉన్నాయి, 4, 5, 4, 5 ఉన్నాయి. దీన్ని ఇక్కడ ఇది కనుక్కోమన్నాడు కాబట్టి సేమ్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి సేమ్ ఉన్నాయి, 4, 5. ఆప్షన్ ఏముంది, 3, 4, 5. ఓకే. ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 4 ఈజ్. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2x - 8 ఈజ్. ఇది జీరోస్ కనుక్కోమంటుంది కాబట్టి ఇది ఈ ఈక్వేషన్ని మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూసే ఎక్స్ అండ్ వై. అది ఇందులో ఏ ఆప్షన్లో ఉందో అది టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ x³ - 3x² + 4x + k ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై x - 2 దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు. ముందుగా మీరే అంటే ఇక్కడ k ప్లేస్లో ఒక వాల్యూ పెట్టాలి. ఆ పెట్టిన వాల్యూ అంటే అప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం x - 2తో డివిజబుల్ అవ్వాలి. అది ఏంటో మీరు క్యాల్కులేట్ చేసి టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ 2/x + 3/y ఈజ్ ఈక్వల్స్ టు 13 అండ్ 5/x - 4/y ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకే. ఈ రెండింటిని క్యాల్కులేట్ చేస్తే మీకు వచ్చిన సొల్యూషన్ని ఇక్కడ ఏమేమి వస్తుంది, దీనికి ఒక సొల్యూషన్, దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. అది రెండు యాడ్ చేస్తేనో మల్టిప్లై చేస్తేనో సబ్స్ట్రాక్ట్ చేస్తేనో ఏదో ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x + 2y ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ 3x + ky + 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 హ్యాస్ నో సొల్యూషన్ దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు. ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ లేవు, కానీ k వాల్యూలో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఏంటి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. ఓకే. నెక్స్ట్ if the system of equation 2x + 3y is equals to 7 and a + b into x plus into 2a minus b into y is equals to 24 has infinite number of solutions, then
ఇవి రెండు ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ అంటే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అందులో మీరు కనుక్కొని ఏదన్నా ఒక సొల్యూషన్ ఇందులో ఉన్న ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, if the system of equation 3x minus 2y minus 7 is equals to 0 and 6x plus ky plus 11 is equals to 0 as unique solution, then ఇవి రెండు ఈక్వేషన్స్కి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటండి? ఈ రెండు ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు వస్తుంది. అది మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, the solution of 99x plus 101y is equals to 499 and 101x plus 99y is equals to 501 is. ఇవి రెండు సొల్యూషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. అదేంటో కనుక్కొని ఇక్కడ టిక్ చేయండి. ద లైన్ x is equals to 5y passes through. ఇది ఒక ఈక్వేషన్ అన్నట్టు. ఈక్వేషన్ అంటే ఒక లైన్. ఈ లైన్ గ్రాఫ్లో ఎక్కడి నుంచి ఏ పాయింట్స్ నుంచి పాస్ అవుతుందో మీరు ఒక గ్రాఫ్ గీసుకోండి రఫ్గా. అది ఎక్కడి నుంచి పాస్ అవుతుందో అది చేసి ఇక్కడ ఎందులో నుంచి పాస్ అవుతుందో టిక్ చేయండి. నెక్స్ట్, రూట్స్ ఆఫ్ x² + 6x + 5 is equals to 0. ఈ ఈక్వేషన్ ఉంది కదా, x² + 6x + 5 is equal to 0. ఈ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు లాస్ట్కి xy వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏంటో ఇక్కడ మీరు చూసి టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఆఫ్ x² + kx + 3 is equal to 0 ఆర్ ఈక్వల్ దెన్ వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ xy రెండు సేమ్ అయినప్పుడు k వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ పెడితే అది ఈక్వల్ అవుతాయో ఆ వాల్యూ కనుక్కొని మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిస్క్రిమినెంట్ ఆఫ్ 2x² - 6x + 3 is equals to 0 ఈజ్. డిస్క్రిమినెంట్ అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటో తెలిస్తే మీరు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఏబిసి అనుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, x² + 7x + 12 is equals to. ఈ ఈక్వేషన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు రెండు వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏంటని ఇక్కడ చూసి మీరు టిక్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ 10th టర్మ్ ఆఫ్ AP 5(1) - 3 - 7. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి. అందులో 10th ప్లేస్ ఏది ఉంటుందో అది 10th టర్మ్ ఆఫ్ AP. విచ్ టర్మ్ ఆఫ్ ది AP 21, 18, 15 ఈజ్ -30. ఆ ఫార్ములా మీకు తెలుసుంటే ఇక్కడ మీకు వాల్యూస్ వస్తాయి. అది -30 ఎక్కడ వస్తుందో ఆ టర్మ్ని కనుక్కోమంటున్నాడు. అది 18th ప్లేస్లో -30 వస్తుంది. కాబట్టి ఆ ఫార్ములా మీకు తెలుసుంటే ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇన్ AP సమ్ ఆఫ్ n టర్మ్స్ SN ఈజ్ ఈక్వల్స్ టు. ఇది SN ఫార్ములా అన్నట్టు. ఈ ఫార్ములా మీకు తెలిసినట్టయితే ఇక్కడ మీకు 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మీకు ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ A, B, C ఆర్ ఇన్ GP దెన్ A/B. GP అంటే AP ఇలాగానే, కాకపోతే ఇది వేరు. అందులో ఇది మీ మ్యాటర్ మీకు తెలిసినట్టు ఉంటే అది ఈజీగా తెలిసిపోతుంది. A/B అంటే ఏంటో. A/B ఈజ్ ఈక్వల్స్ టు B/C. ఓకే. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -2, 3, 2, -3. దీన్ని x1, y1 అని, దీన్ని x2, y2 అని అనుకుంటే డిస్టెన్స్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం ఆన్సర్ అంటే √52 వచ్చింది ఇక్కడ. ఇఫ్ P, 2 -3, 4 అండ్ 7, -1 ఆర్ కొలీనియర్ దెన్ P ఈజ్ ఈక్వల్స్ టు. ఇవి ఏంటన్నట్టు లైన్ పాస్ అయ్యే పాయింట్స్, ఇవి కొలీనియర్ లైన్స్. అప్పుడు ఆ P వాల్యూ ఏమైతే అవి కొలీనియర్ అవుతాయో అది కనుక్కోవాలి. ఇక్కడ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో. ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఈ ప్రతిదాన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -8, 5, -2 x1, y1, x2, y2. స్లోప్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో మీరు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
if two triangles are similar such that ratio of their areas is 25:361, then find the ratio of their corresponding medians. ఓకే, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవి దాని ఏరియాస్ 25:361 రేషియోలో సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు దాని రేషియో ఏంటో, దాని మీడియన్స్ ఒక రేషియో కనుక్కోమంటున్నాడు. ఓకే, the angles of a triangle are in the ratio 1:2:3, then the least angle is. ఇది మీకు యాంగిల్స్ కనుక్కుంటే యాంగిల్స్కి ఇంత డిగ్రీస్ అని ఉంటాయి, ఆ డిగ్రీస్ తెలిస్తే ఆటోమేటిక్గా ఈ రేషియో తెలిసిపోతుంది. అది ఎంతనో మీరు ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 30 degrees. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3x + 12 degrees, 5x - 6 degrees and x + 13 degrees. దెన్ మెజర్ ఆఫ్ లార్జెస్ట్ యాంగిల్ ఈజ్. ఓకే, ఇక్కడ 3 యాంగిల్స్, ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్స్ ఇచ్చాడు. యాంగిల్స్ని మెజర్ చేస్తే అందులో లార్జెస్ట్ యాంగిల్ ఏంటో కనుక్కోమన్నాడు. ఓకే, ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ABC with AC is equals to BC, if AB square is equal to AC square, then angle C is equals to. Isosceles triangle లో AC is equals to BC, if AB square is equal to 2AC square, then angle C ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ABC, right angled at B, if P and Q are points on the sides of AB and BC respectively, then which of the following is true. ఇందులో మీకు ABC అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, అందులో రైట్ యాంగిల్ B దగ్గర ఉంది. ఇక్కడ P and Q are points on the sides of AB and BC. AB BC సైడ్స్లో PQ అని 2 పాయింట్స్ ఉన్నాయి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మీరు టిక్ చేయండి. ఓకే, అండ్ ట్రయాంగిల్ ABC ద సైడ్స్ ఆర్ 6, 10 and 8. దెన్ ట్రయాంగిల్ ABC ఈజ్. ఇక్కడ ట్రయాంగిల్ ABC ఇచ్చి దాని సైడ్స్ 6, 10, 8 లాగా ఇచ్చాడు. అందులో మీకు అది ఏ ట్రయాంగిల్ కనుక్కోమన్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, నన్ అంటే పైన ఏది కాదు అని అర్థం. ఓకే, అది టిక్ చేయండి. ఓకే, ఫ్రమ్ ద ఫిగర్ వాల్యూ ఆఫ్ OP బార్ ఈజ్. ఓకే, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ABOP ఇచ్చిన ఫిగర్లో OP బార్ వాల్యూ కనుక్కోమని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. అంటే టాంజెంట్ టు ఏ సర్కిల్ నుంచి రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు యాంగిల్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ 2 circles టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, 2 circles సెంటర్లో టచ్ అవుతే దెన్ హౌ మెనీ కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. దానికి ఎన్ని టాంజెంట్స్ అంటే బయట నుంచి సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటారు. అలా మనం ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ గివెన్ టాంజెంట్ ఈజ్. నెంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ ఇచ్చిన టాంజెంట్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ మనం గీయొచ్చు అని అడిగాడు. అందులో మనకు ఆన్సర్ ఏంటంటే 1. ఓకే, ఇన్ ద ఫిగర్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ PAQ ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్. ఫిగర్ ఏరియా PAQ అంటే ఇలా ఉంది. దీని యొక్క సెగ్మెంట్ ఎన్ని స్క్వేర్ యూనిట్స్లో ఉందో మీరు క్యాల్కులేట్ చేసి రాయాల్సి ఉంటుంది. Hey there. Subscribe to my channel and also press this bell icon. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇన్ ద అబోవ్ ఫిగర్ ఇఫ్ PT ఈజ్ ఈక్వల్స్ టు 6 cm అండ్ PA ఈజ్ ఈక్వల్స్ టు 3 cm, దెన్ AB ఈక్వల్స్ టు 2 ఇచ్చాడు, PT అండ్ PA, దెన్ AB ఈక్వల్స్ టు అని క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ వెజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 448 pi centimeter cube. ఒక
ఒక వెజల్ ఇచ్చాడు, అది సిలిండర్ టైప్లో ఉంది, దాని యొక్క స్క్వేర్ మీటర్స్ ఎంత అంటే 448 పై సెంటీమీటర్ క్యూబ్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 7 సెంటీమీటర్స్, దాని హైట్ 7 సెంటీమీటర్. దెన్ ద రేడియస్ ఆఫ్ ది బేస్, దాని అడుగు భాగం యొక్క రేడియస్ని కనుక్కోమని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్, హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ బేస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ డబుల్డ్, బేస్ ఆఫ్ ఎ సిలిండర్ యొక్క బేస్ రేడియస్ డబుల్ అయితే అండ్ ద హైట్ రిమైన్స్ అన్చేంజ్, హైట్ ఏం చేంజ్ అవ్వలేదు, అండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్, ఇప్పుడు సిలిండర్ యొక్క బేస్ రేడియస్ డబుల్ అయితే దాని హైట్ ఏం చేంజ్ అవ్వదు, అప్పుడు దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే సిఎస్ఏ ఏమవుతుంది, అది డబుల్ అవుతుందా, 3 టైమ్స్ పెరుగుతుందా, 4 టైమ్స్ పెరుగుతుందా, అసలు ఏం చేంజ్ అవ్వదా, మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ రివాల్వ్డ్ అబౌట్ ఇట్స్ హైపోటెన్యూస్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ రివాల్వ్డ్ అబౌట్ ఇట్స్ హైపోటెన్యూస్ దెన్ ఇట్ ఫార్మ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రివాల్వ్ అయినప్పుడు అది ఏ షేప్లోకి మారుతుంది అంటే కోన్ షేప్లోకి మారుతుంది. నెక్స్ట్ tan 85 degrees, tan 65 degrees, tan 45 degrees, tan 25 degrees అండ్ tan 5 degrees ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఒక ఫామ్ అంటే మీకు tan 85, tan 65, tan 45, tan 25, tan 5 వీటి వాల్యూస్ తెలుసుంటే అవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆల్రెడీ ఆ ఫామ్లో తెలుసుంటే ఎమ్మటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ sin 18 degrees ఈజ్ ఈక్వల్స్ టు cos x దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు, sin 18 degrees cos x అయినప్పుడు x ప్లేస్లో ఏముంటుంది. ఓకే, నెక్స్ట్ రూట్ ఓవర్ secant theta minus 1 ఇంటూ secant theta ప్లస్ 1, దీని యొక్క వాల్యూ మీరు రాయాల్సి ఉంటుంది, అంటే secant theta ప్లేస్లో ఏమొస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees దెన్ 3 sin cube a మైనస్ 4 sin a, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees అయినప్పుడు దెన్ 3 sin cube a మైనస్ 4 sin a, అంటే ఏ ప్లేస్లో 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి, ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇస్ ట్రూ, ఈ రెండు కండిషన్స్లో ఏది కరెక్ట్ అది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/2, ఓకే, tan బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో, అంటే ఇక్కడ మీరు డిగ్రీస్ లాగా యాడ్ చేయాలి. 1/2 అంటే ట్యాన్లో 1/2 అంటే ఎంత, ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత డిగ్రీస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 degrees, ఎలివేషన్ అంటే మనకు సన్కి యాంగిల్ అన్నట్లు, యాంగిల్ 60 degrees ఉంది. దెన్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ఎ ట్రీ విత్ ఇట్ షాడో, సన్ యొక్క ఎలివేషన్ యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు చెట్టు దాని షాడో ఎంత రేషియోలో ఉంటుందని అడిగాడు. అది రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, దాని ఏదో టిక్ చేయండి. నెక్స్ట్ ఏ ladder 20 meters leaning to the wall at height of 10 meters, a ladder 20 meters leaning to the wall of height 10 meters, ladder 20 meters ఉంది, వాల్ ఏమో 10 meters ఉంది. ఈ ల్యాడర్ని ఆ గోడకి ఇలా వేశారు, ఇది వాల్. ఓకే, దెన్ యాంగిల్ మేడ్ బై ఇట్ హారిజాంటల్లీ, దీని యాంగిల్ ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుందో ఇక్కడ కనుక్కోమన్నాడు. ఓకే, if one card is drawn from a pack then the probability of getting a king is, కార్డ్స్ ఆడతారు కదా, ఆ కార్డ్స్లో ఒకటి తీసినప్పుడు is drawn from ప్యాక్ నుంచి ఒక కార్డు తీసినప్పుడు అది దాని ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది కింగ్ రావడానికి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ P of E ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్స్లో ప్రాబబిలిటీకి సంబంధించింది ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అది టిక్ చేయండి.
ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ ఈజ్, అంటే మీరు 365 డేస్ కదా, దాన్ని మీరు ఇట్లా ఫ్రాక్షన్ లాగా చేసుకుంటే అందులో 53 ఫ్రైడేస్, దీన్ని కూడా రేషియో చేసుకుంటే మీకు ఒక ఫ్రాక్షన్ వస్తుంది, దాన్ని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 12 పెన్సిల్స్, 3 sharpeners and 7 pens. Then the probability of drawing a pencil from the bag is. Hey there. అంటే ఒక బ్యాగ్ లో 12 Subscribe పెన్సిల్స్, to 3 my sharpeners channel. and 7 pens And ఉన్నాయి. also press this అందులో bell icon. పెన్సిల్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు అది క్యాలిక్యులేట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ 4, 6, 8, 9, 10, 19 will 7.5 be the median. ఏ ప్లేస్లో ఏది పెడితే 7.5 మీడియన్ వస్తుంది అని క్వశ్చన్, దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేసి రాయండి. ఇఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 60, మీన్ ఈజ్ ఈక్వల్స్ 61, దెన్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, దీన్ని క్యాల్కులేట్ చేసి రాయండి. నెక్స్ట్, ద AM ఫర్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్, the AM for ungrouped data is, ఓకే, దాని ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మీకు తెలిసి ఉంటే టిక్ చేయండి. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఈజ్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7, ఓకే, మీకు 7లో ఆడ్ మల్టిపుల్స్ అంటే 7 ఏ టేబుల్లో వస్తుందో దాని 10 ఆడ్ మల్టిపుల్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, which of the following is not a measure of central tendency? Which of the following is not a measure of central tendency ని మెజర్ చేసేది కింది వాటిలో ఏది కాదు, దాన్ని క్లిక్ చేయండి. మనకు మ్యాథ్స్ అయిపోయింది, ఇప్పుడు మన ఫిజిక్స్. ఓకే, ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్, కాన్వెక్స్ మిర్రర్తో ఏర్పడే ఇమేజ్ అది ఏమవుతుంది అంటే డిమినిష్డ్. ఓకే, ద మిర్రర్ యూజ్డ్ బై ఏ డెంటిస్ట్ ఈజ్, డెంటిస్ట్ అంటే మన టీత్ పళ్ళకు సంబంధించిన డాక్టర్, ఆ డాక్టర్ ఏ మిర్రర్ని యూజ్ చేస్తాడు చూడడానికి. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్, కాన్కేవ్ మిర్రర్ డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, అది ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసినప్పుడు అది డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుందని. ఓకే, ఏ స్ట్రైట్ లైన్ passes through the center of curvature and pole of convex mirror is called, ఒక స్ట్రైట్ లైన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ నుంచి పాస్ అవుతే దాన్ని ఏమంటారు. ఓకే, ఎవ్రీ లెన్స్ హ్యాస్ డాష్ ఫోకల్ పాయింట్స్, ఓకే, ప్రతి లెన్స్కి ఎంత ఫోకల్ పాయింట్స్ ఉంటుంది. ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ బిఫోర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఫార్మ్డ్, ఓకే, ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ బిఫోర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఫార్మ్డ్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్, పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా తెలిస్తే, ఆ వాల్యూ తెలిస్తే మీరు టిక్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్స్ చూసి ఇందులో ఏది కరెక్ట్ ఈక్వేషన్ రాయాలి. ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ కాజ్డ్ బై ఓల్డ్ ఏజ్ ఈజ్, ఓల్డ్ ఏజ్లో వచ్చే ఐ డిఫెక్ట్ని ఏమంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్, ఐ లెన్స్ ఒక్క ఫోకల్ లెంత్ని చేంజ్ చేసేదాన్ని ఏమంటారు. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ఎ లైట్ రే డస్ నాట్ అండర్గో రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లైట్ రేలో రిఫ్రాక్షన్లోకి ఎంత డిగ్రీలో ఉంటే వెళ్ళదు. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ లెన్స్ అండ్ ద రెటినా ఫర్ హెల్దీ ఐ, ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ లెన్స్ అండ్ రెటినా ఫర్ హెల్దీ ఐ, అది ఎంత ఉంటే హెల్దీగా ఉంటుందని రాయాలి. నెక్స్ట్, హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ యూజింగ్ డాష్ లైన్, హైపర్మెట్రోపియాని ఏ లెన్స్ పెడితే కరెక్ట్ అవుతుంది. ఓకే, హౌ మెనీ టైమ్స్ దట్ ద లైట్ రే రిఫ్రాక్ట్స్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం, ప్రిజం నుంచి ఒక లైట్ రేని పాస్ చేసినప్పుడు ఎన్నిసార్లు అది రిఫ్రాక్ట్ అవుతుంది.
ఓకే. ద రీజన్ ఫర్ రెయిన్బో ఈజ్ రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుంది? ఇఫ్ మోర్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ద స్కై లుక్స్ లైక్. వాటర్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటే అప్పుడు స్కై ఎలా కనబడుతుంది? ద కాజ్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్డర్లీ మోషన్ ఇన్సైడ్ ఏ కండక్టర్ ఇస్ డ్యూ టు. ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ ఆర్డర్గా మోషన్లో ఉన్నప్పుడు కండక్టర్లో ఏం జరుగుతుంది? ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ డస్ నాట్ ఒబే ఓమ్స్ లా. ఓమ్స్ లాని ఏది ఒబే చేయదు? ఓకే. నెక్స్ట్, కరెంట్ ఆల్వేస్ ప్రిఫర్స్ టు పాస్ త్రూ. కరెంట్ దేనిలో నుంచి పాస్ అవ్వడానికి ప్రిఫర్ ఎక్కువ చేస్తుంది? ఓకే. ఏ వైర్ హ్యావింగ్ 10 ohms రెసిస్టెన్స్ కట్ ఇంటూ 4 parts ఈచ్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఒక 10 ohm రెసిస్టెన్స్ ఉన్న వైర్ని 4 parts ఈచ్ ఈక్వల్ లెంత్లో కట్ చేశారు. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ వైర్. అప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది? 10 resistors ఈచ్ హ్యావింగ్ 100 ohm రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 10 రెసిస్టర్స్ 100 ohm రెసిస్టెన్స్ కలిగి ఉన్నాయి, అది ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోమన్నారు. నెక్స్ట్, అప్లై కిర్చాఫ్ కరెంట్ లా టు ద జంక్షన్ సి. ద వాల్యూ ఆఫ్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఆంపియర్. ఇక్కడ కేసీఎల్ అప్లై చేసి ఈ వాల్యూని కనుక్కోమన్నాడు. విత్ ఇన్ ద సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్లో ఇందులో ఏది కరెక్టో చూసి రాయండి. నెక్స్ట్, వెన్ ఏ కరెంట్ పాసెస్ త్రూ ఏ స్ట్రెయిట్ కండక్టర్. కరెంట్ స్ట్రెయిట్ కండక్టర్ నుంచి పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్ కండక్టర్ విల్ బి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్ కండక్టర్ ఏమవుతుంది? If a charge q having mass m moves perpendicular to magnetic induction field with velocity v, then radius of circular path of moving charge. Okay. In electric motor, current direction coil is changed by. Electric motor లో current direction దేని వల్ల చేంజ్ అవుతుంది? 2 slip rings. Okay. When a current carrying straight conductor of length 2 meters moves perpendicular magnetic induction field strength of 2 Tesla with velocity 10 meter per second, find EMF induced in volts. EMFని కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్, సెక్యూరిటీ చెకింగ్ అలారం వర్క్స్ ఆన్ ద విచ్ ప్రిన్సిపల్. సెక్యూరిటీ చెకింగ్ అలారం ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? అండ్ ఏసీ జనరేటర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ డాష్ స్లిప్ రింగ్స్. ఏసీ జనరేటర్లో ఎన్ని స్లిప్ రింగ్స్ ఉంటాయి? కెమిస్ట్రీ. క్విక్ క్లైమ్ ప్లస్ వాటర్ గివ్స్ అస్ టు ఎక్స్. ఆ ఎక్స్ అనే ఫార్ములా మీరు ఇక్కడ చూసి రాయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ సింబల్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఎ కెమికల్ ఈక్వేషన్. కింద ఇచ్చిన దాంట్లో ఏ సింబల్ కరెక్ట్ కాదు? ఇన్ ఎ బిలో ఈక్వేషన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్. కింద ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వై ఏంటి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బేస్. యాసిడ్ బేస్ ఉంటాయి కదా, అందులో ఇచ్చిన దాంట్లో బేస్ ఏది కాదు? వెన్ ఏ మెటల్ కార్బోనేట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ద ప్రొడక్ట్స్ ఆర్. మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి? నెక్స్ట్, ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టర్న్స్ ఇంటూ. వాటర్ మిక్స్ చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా మారుతుంది? Tooth decay starts when the pH of the mouth is. టూత్ డికే అంటే మన పండ్లలో ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే pH ఏ స్టేట్లో ఉన్నప్పుడు మారుతుంది. N and L values for the electron in 2p subshell are. N and L values 2p ఎలక్ట్రాన్లో ఉన్నప్పుడు ఏంటి? ఆ వాల్యూస్ ఏంటి? Which element has the electronic configuration 1s2 2s2 2p6 3x2 3p5? ఈ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్ ఏది? The maximum number of electrons in a subshell is given by. The maximum number of electrons in a subshell. maximum number of electrons subshell లో ఉన్నప్పుడు ఏది ఇస్తుంది? ఓకే. నెక్స్ట్,
The ionization energy of beryllium is more than that of boron because beryllium is more than boron ఉంటుంది. అది because berylliumలో ఏది ఉన్నందుకు బోరాన్ ఎక్కువ ఉంది. The element with highest electronegativity among the following is highest electronegativity ఉన్న ఎలిమెంట్ ఏది కింద ఇచ్చిన వాటిలో. Which of the following is smallest size cation? కింద ఇచ్చిన వాటిలో స్మాలెస్ట్ సైజ్ ఉండే క్యాటయాన్ ఏది? In a Dobernus triad, the atomic weight of first and third elements are 7 and 39 respectively. What is the atomic weight of middle element? ఫస్ట్ ఎలిమెంట్లో థర్డ్ ఎలిమెంట్లో 7 39 ఉంటాం. దాంట్లో మధ్యలో ఉండే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్? కింద ఇచ్చిన వాటిలో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ ఏంటి? కోవలెంట్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. కింద ఇచ్చిన వాటిలో కోవలెంట్ బాండ్ ఎక్కడ ఆబ్సెంట్ అయ్యింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ anions హ్యాస్ ఎనీ కాన్ఫిగరేషన్? కింద ఇచ్చిన వాటిలో వాటికి ఉన్నవి ప్లస్ ఎనీ కాన్ఫిగరేషన్ దేనికి ఉంటుంది? ద బాండ్ యాంగిల్ ఇన్ BeCl2 మాలిక్యూల్ ఈజ్. BeCl2లో బాండ్ యాంగిల్ ఏంటి? అన్ ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ కింద ఉన్న వాటిలో చూస్ చేసుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కోవలెంట్ బాండ్? కోవలెంట్ బాండ్స్లో ఉన్నప్పుడు కింద ఇచ్చిన వాటిలో 4 ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ దేనికి యూజ్ చేస్తారు? అల్యూమినియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్స్? అల్యూమినియం కింద ఇచ్చిన వాటిలో దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్? మెటల్ని ప్యూరిఫై చేయడానికి కింద ఉన్న వాటిలో ఏ మెథడ్ యూజ్ చేస్తారు? నెంబర్ ఆఫ్ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటల్స్ అరౌండ్ ఈచ్ కార్బన్ ఇన్ C2H4 మాలిక్యూల్ ఈజ్. అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? అది C2H4 మాలిక్యూల్లో ఉన్నప్పుడు. ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ ఏ కార్బోక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ ఉన్నప్పుడు అప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది? ద ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్ ఈజ్. క్లోరోఫామ్ ఒక ఫార్ములా ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? కింద ఇచ్చిన వాటిలో సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏంటి? ద ఆల్కలీన్ విచ్ కెన్ షో ఐసోమర్సియం ఈజ్. కింద ఇచ్చిన వాటిలో ఆల్కేన్ ఏది చూపిస్తుంది? The process of conversion of starches and sugars ethyl alcohol is called as. Starches and sugars ethyl alcohol కి మార్చినప్పుడు అది ఏం ప్రాసెస్ అవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? కింద ఇచ్చిన వాటిలో ఎలక్ట్రిసిటీ యొక్క కండక్టర్ కానిది ఏంటి? ఓకే, ఇది 2019 యొక్క పాలిసెట్ క్వశ్చన్ పేపర్. Hey there. For watching this video, Subscribe to my channel like చేసి సబ్స్క్రైబ్ and చేయండి. also పక్కన press ఉన్న this bell bell icon icon. click చేయండి. జగదీశ్వర్ తెలుగు.